భారతదేశ అంతరిక్ష పరిశోధనలకు దిక్సూచి అయిన విక్రమ్ సారాభాయ్ అటమిక్ ఎనర్జీ రంగంలోనూ విశేష కృషి చేశారు. అటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా పనిచేసి అణుశక్తి అభివృద్ధికి పునాది వేశారు. ఆయన జీవితానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని టీసాట్ మీకు అందిస్తోంది. విక్రమ్ సారాభాయ్ 1919 ఆగస్టు 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించారు. 1971 డిసెంబర్ 30న మరణించారు. భారతీయ భౌతిక శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త అయిన ఆయన అంతరిక్ష పరిశోధన ప్రారంభించటంలోనూ అణుశక్తి అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. అహ్మదాబాద్ కళాశాలలో విద్యనభ్యసించిన సారాభాయ్ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి 1940లో న్యాచురల్ సైన్సెస్లో ట్రిపోస్ను పొందారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఆయన భారత్కు తిరిగి వచ్చి సర్ చంద్రశేఖర్ వద్ద కాస్మిక్ రే పరిశోధనలు చేశారు. 1947లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్ అనే అంశంపై డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని స్థాపించారు. సారాభాయ్ 1947లో అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసోసియేషన్ను స్థాపించారు. 1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. అదే సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను స్థాపించి దానిని ఇస్రోగా మార్పు చేశారు. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ను స్థాపించి అంతరిక్ష ప్రయోగాలకు శ్రేష్టమైన వేదిక కల్పించారు. హేమీ బాబా మరణానంతరం అటమిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా నియమితులై భారతదేశ అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ ద్వారా గ్రామాలకు విద్యను అందించే కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. సహజ వనరుల కోసం ఉపగ్రహ ఆధారిత రిమోట్ సెన్సింగ్ ను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. సారాభాయ్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1966లో పద్మభూషణ్, 1972లో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది. విక్రమ్ సారాభాయ్ కాలం నిత్య స్ఫూర్తిదాయకమైంది. ఆయనకు భారతదేశ శాస్త్రీయ ప్రపంచంలో చిరస్థాయి స్థానం ఉంది.